పచ్చని పొలాలు, వెదురుల చెట్లు, చిన్న చిన్న ఇళ్లతో అలరారే ఒక గ్రామంలో రైతు రామయ్య జీవించేవాడు. అతనికున్న గాడిద ఒకప్పుడు కష్టపడే పనివాడు, ఇప్పుడు వయసు మీదపడి బలహీనమైపోయింది. రామయ్య ప్రతిరోజూ దాన్ని పొలాల పక్కన మేతకు వదిలేసి తన పనుల్లో నిమగ్నమైపోయేవాడు. ఇప్పుడిది పని చేయలేకపోయినా ఎంతో కాలం నా పని చూసింది, దాన్ని బాధపెట్టలేను. ఒక ఉదయం గాలి చల్లగా, సూర్యుడు మెరుస్తూ ఉండగా గాడిద నెమ్మదిగా తిరుగుతూ మేతమేస్తూ ఉంది. అదే సమయంలో పాత బావి పక్కనకు వచ్చిన గాడిదకు నేల జారి ధప్స్! అది లోతైన మూసివేసిన బావిలో పడిపోయింది. గాడిద తన్నుకుంటూ భయంతో గట్టిగా అరవసాగింది. ఆ! ఎవరైనా వినండి, నన్ను బయటికి తీసండి! కాని చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అది మరింత ఆవేదనతో అరుస్తూనే ఉంది. సుమారు గంటసేపు గాడిద నిరంతరం కేకలు వేసింది. అదే సమయంలో రైతు పొరుగువాడు శంకరయ్య అక్కడి దారిలో నడుస్తూ శబ్దం విని ఆగిపోయాడు. ఎవడో ఏడుస్తున్నట్టుంది, ఏదో సమస్య. బావి దగ్గరికి వెళ్లి లోపల చూస్తే గాడిద భయంతో వణుకుతూ కనిపించింది. అయ్యో, ఇది రామయ్య గాడిద కదా, వెంటనే చెప్పాలి. అతను పరిగెత్తి రామయ్య ఇంటికి చేరాడు. రామయ్య, నీ గాడిద పాత బావిలో పడిపోయింది, వెంటనే రా. ఏమంటున్నావు శంకరయ్య? ఆహో, పాపం. అతను వెంటనే అక్కడికి చేరి బావిలోకి చూశాడు. గాడిద కళ్లలో భయం, వేదన, జీవించే ఆశ కనిపించాయి. రామయ్య హృదయం ముక్కలయింది. ఎలా? శంకరయ్య తాడులు తెచ్చాడు. ఇద్దరూ కలిసి బావి అంచుని బలపరిచి తాడును కిందకు దించారు. ఎవడూ భయపడకురా, నీ రామయ్య వచ్చేశాడు, నీకేమీ కాదురా. గాడిద కొంత ధైర్యం పొంది ప్రయత్నం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తమ శక్తి మేరకు లాగసాగారు. తాడి బరువు పెరుగుతోంది, చెమటలు కారుతున్నాయి, కాని ఆగలేదు. ఇంకా కొంచెం రా రామయ్యా, వస్తోంది. 25 నిమిషాల కష్టానికి చివరికి గాడిద బావి బయటికి వచ్చింది. బయటికి వచ్చిన గాడిద ఆనందంతో గుగ్గురుమనిపించి రైతు చుట్టూ తిరుగుతూ ప్రేమ చూపించింది. రామయ్య కళ్ళలో నీళ్లు మెరుస్తున్నాయి. పనికిరావని వయసులో ఉన్నా నీ జీవితం కూడా విలువైనదేరా, నువ్వు నా కుటుంబమే. శంకరయ్య చిరునవ్వు. జీవం ఉన్నది కాబట్టి విలువ ఉంటుంది రామయ్య. ఈరోజు నువ్వు పెద్ద పని చేశావు. ఆ రోజునుంచి రామయ్య గాడిదను తన కుటుంబ సభ్యుడిలా చూసుకునేవాడు. అది ఇక పనిచేయకపోయినా ప్రేమలో జీవించింది. ప్రతి జీవం విలువైనదే. పనికిరాని వాళ్లను పక్కకు నెట్టేయకూడదు. ప్రేమిస్తే ప్రతి జీవం ప్రకాశిస్తుంది.